హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ప్రస్తుతం ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి 15 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 15 టవర్స్ కూడా మనకు టైప్ 1లో 4 టవర్స్, అలాగే టైప్ 2లో 4 టవర్స్, గ్రూప్ డి ఆఫీస్ సంబంధించి 6 టవర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 15 టవర్స్ సంబంధించి షాబుర్జీ ఫాలెంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే ఈ 15 టవర్స్ కూడా మనకు సెల్లార్ ప్లస్ 12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ప్రస్తుతం ఈ యొక్క టైప్ 1, టైప్ 2 అలాగే గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన టవర్స్ అసలు ఎలా ఉన్నాయి ఏంటి అన్న దాని మీద ఈ వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్స్ గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన 15 టవర్స్ అండి. మీరు చూస్తున్నది టైప్ 1 టవర్స్ 4 టవర్స్ అనమాట. అటు సైడ్ టైప్ 2 4 టవర్స్ అయితే ఉన్నాయి. అలాగే మీరు అక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ డి ఆఫీసెస్ సంబంధించిన 6 టవర్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయో వాటి అన్నిటి కూడా పైన ఫినిషింగ్ చేసుకుంటూ ఒక సైడ్ పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు చూడండి. చూస్తున్నారు కదా. అలాగే ఈ ఉన్న టవర్ కూడా ఒక సైడ్ అయితే పెయింటింగ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సైడ్ కూడా వేస్తున్నారు చూడండి. అక్కడ పైన పెయింటింగ్ వేస్తున్నారు చూడండి. కలర్ కూడా చాలా బాగుందండి, డిఫరెంట్గా చాలా బాగుంది కలర్ కూడా చూడొచ్చు. మీరు అక్కడ ఉన్న టవర్స్ కూడా చూడొచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంది కలర్ మాత్రం. మొత్తం ఈ 4 టవర్స్, ఇవి 4 టవర్స్ గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన 6 టవర్స్, మొత్తం 15 టవర్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ సెల్లర్కి సంబంధించిన వర్క్స్, అలాగే లోపల ఫ్లోర్కి సంబంధించిన వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయండి వర్క్స్ కదా. ఇదేంటంటే టెంపరీ లిఫ్ట్ అనమాట, వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి. సో టెంపరీ లిఫ్ట్ కోసం అయితే ఇది యూజ్ చేస్తున్నారండి, చూడొచ్చు. టైప్ 1 టవర్ విషయానికి వస్తే సెల్లర్ ప్లస్ 12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది కదా. ప్రతి ఫ్లోర్ కూడా 8 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. 8 ఫ్లాట్స్ కూడా మనకి ఏంటంటే 1800 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది. అలాగే మొత్తం టైప్ 1కి సంబంధించి 384 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే మీరు టైప్ 2 విషయానికి వస్తే అది కూడా 12 ఫ్లోర్ విధానంతో ఉంటుంది కాబట్టి 7 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఒక్కొక్క ఫ్లోర్కి. మొత్తం 1500 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది ఒక్కొక్క ఫ్లాట్. మొత్తం 336 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఈ యొక్క గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన విషయానికి వస్తే మొత్తం 6 టవర్స్ అయితే ఉంటాయి కదా. ప్రతి టవర్కి కూడా మనకి ఏంటంటే ప్రతి ఫ్లోర్కి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మొత్తం 6 టవర్స్ కలిపి 720 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ప్రస్తుతం ఇన్ని ఫ్లాట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపుగా 1500 ఫ్లాట్స్ వరకు ఈ యొక్క 15 టవర్స్ సంబంధించి అయితే ఉంటుందండి. ఇది కంప్లీట్ అయితే ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుందో ఏంటో అనేది ఒకసారి ఊహించుకోండి. ఒక ఫ్యామిలీ నుంచి 3-4 వేసుకున్న దాదాపుగా 5000 నుంచి 6000 మంది అయితే ఉండడం జరుగుతుందండి ఈ టవర్స్ దగ్గర అయితే. ఒక 15 టవర్స్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి చూడండి. అక్కడంతా కూడా ఐరన్ రాడ్స్ కటింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే లిఫ్ట్లో ఈ యొక్క సిమెంట్ బస్తాలు అవైతే పంపిస్తున్నారు. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ టవర్స్కి ఇటుక యూజ్ చేయకుండా మొత్తం కాంక్రీట్తోనే బిల్డింగ్ లేపుకుంటూ వస్తారండి. మీరు చూడొచ్చు కదా, కాంక్రీట్తోనే ఒక ఫ్లోర్ లేపుకుంటూ అయితే వెళ్ళిపోతారు. ప్రస్తుతం అక్కడ 12 ఫ్లోర్ పైన అయితే ఫినిషింగ్ అయితే రెడీ చేస్తున్నారనమాట. ప్రస్తుతం ఏంటంటే 12 ఫ్లోర్ కంప్లీట్ అయిపోయిన వాటికి పెయింటింగ్ వర్క్స్, అలాగే లోపల ఫ్లోర్కు అంటే టైల్స్ వర్క్స్ ఇవైతే జరుగుతున్నాయి. అలాగే ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర 8-4 దగ్గర లాగా ఉన్నాయో అవన్నీ కూడా ఫ్లోర్లు లేపుకోవడానికి అయితే మొత్తం ఇన్స్టాలేషన్ అవైతే చేసుకుంటున్నారండి. చూడొచ్చు మీరు అదంతా. ప్రస్తుతం ఏంటంటే మార్నింగ్ అవర్స్ కదా, నేను ఇప్పుడు 9కి తీస్తున్నాను అనమాట. మంచు కూడా ఆ విధంగా ఉంది. చూడొచ్చండి మెటీరియల్ అనమాట, టైల్స్ లోపల ఫ్లోర్కి వేసే టైల్స్ అవన్నీ కూడా అన్లోడ్ చేసి పెట్టుకున్నారు. ప్రతి టవర్ దగ్గర చూడండి ఎన్ని ఉన్నాయో. చూడొచ్చండి ఇది పెయింటింగ్, ఇది రీసెంట్గా వేస్తున్నారు చూడండి ఎంత కొత్తగా ఉందో పెయింటింగ్ అయితే. ఇసుకంతా కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ జరుగుతున్నాయి కదా, వాటి కోసం అయితే ఇసుక అంతా కూడా ఇక్కడైతే వదిలి పెట్టుకుని ఒకటి టెంపరీ లిఫ్ట్ అయితే పంపిస్తున్నారు పైకి అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు అండి, అక్కడ చూడండి టైప్ 2 టవర్స్. ఇవి టైప్ 2లో బ్లాక్ 1 అనమాట. ఇది సారీ 4వది అండి, అది 4. టైప్ 2లో ఇది 4వ టవర్ అనమాట. చూడండి అది 3వది టవర్. ఇంకా కూడా ఒక షేప్ వచ్చేసిందండి, ఒక షేప్లో అయితే ఉందన్నమాట బిల్డింగ్. ఏదైతే 12 ఫ్లోర్స్ కంప్లీట్ అవ్వాలో ఇవన్నీ కూడా మెటీరియల్ లోపల ఫ్లోర్ వర్క్ సంబంధించిన మెటీరియల్స్ అవన్నీ కూడా ఇవి. ఇక్కడ నుంచి మీరు విజువల్ చూడొచ్చండి ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి. ఇటు పక్క మనకు 3 టవర్స్ అయితే కంప్లీట్ అయి ఉన్నాయి టైప్ 2కి సంబంధించి. ప్రస్తుతం 4వ టవర్కి ఏంటంటే 3 దగ్గర 4 దగ్గర ఆగి ఉన్నాయి అనమాట. అవన్నీ కూడా ఫ్లోర్ లేపుకోవడానికి అంతా కూడా రెడీ చేసుకుంటున్నారండి.
పైన కూడా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. అలాగే ఏదైతే 12 ఫ్లోర్‌లు కంప్లీట్ అయ్యి ఉన్నాయో వాటన్నిటి కూడా లోపల ప్లంబింగ్ వర్క్స్, ఈ యొక్క టైల్స్‌కి సంబంధించిన వర్క్స్, అలాగే పవర్‌కి సంబంధించిన వర్క్స్, ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు ఏ విధంగా జరుగుతున్నాయో. అంతా కూడా పైనంతా కూడా మనుషులున్నారు చూడండి. 12 ఫ్లోర్‌లు కొంతవరకేందంటే పెయింటింగ్ వర్క్స్ కూడా వేసుకుంటూ వస్తున్నారండి. ఫ్రంట్ ఉన్న టవర్స్‌కేందంటే కొంత సైడ్స్ 2 సైడ్స్ కూడా పెయింటింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోనున్నారు. అలాగే ఇక్కడ 3 దగ్గరలాగా ఉన్నది చూడండి ఫ్లోరు. అక్కడ 4గో ఫ్లోర్ కోసం అయితే మొత్తం రెడీ చేసుకున్నారు చూడండి. అక్కడ ఎంతమంది వర్క్ చేస్తున్నారో. ఈ యొక్క 15 టవర్‌కి సంబంధించి షాప్ రుచి పాలెంజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి. చూడొచ్చు. మొత్తం టోటల్ దాదాపుగా 1500 ఫ్లాట్స్ అయితే ఉండబోతున్నాయండి ఇందులో. మొత్తం గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించి టైప్ 1, టైప్ 2 మొత్తం కలిపి. సో, ఇది మాత్రం కంప్లీట్ అయితే దాదాపుగా ఒక్కొక్క టవర్‌కి అంటే ఒక్కొక్క ఫ్లాట్‌కి ముగ్గురు నుంచి నలుగురేసుకున్న దాదాపుగా 5,000-6,000 మంది అయితే ఈజీగా ఉంటారండి. ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్ గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ అండి. అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ 5 టవర్స్‌కైతే పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఇటు సైడ్ ఉన్న టవర్స్‌కి కొంత భాగం కంప్లీట్ అయ్యింది. అలాగే 12 ఫ్లోర్‌కి ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు చూడండి. దానికి సంబంధించి రీసెంట్‌గానే అంతా కూడా వర్క్స్ అన్నీ కూడా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా చేసుకొని కంప్లీట్ అయితే చేసి పెట్టుకోనున్నారు. అంతా 5 దగ్గరలో అయితే పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ప్రస్తుతం సెల్లర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే టవర్ మధ్య గ్యాప్ ఉంటది గదా! ఆ రెండిటి మధ్య సెల్లర్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ అయితే లేపుకున్నారు. ఇది కొంత భాగం పెయింటింగ్ అయితే స్టార్ట్ జేసుకోనున్నారు. పైనంతా కూడా వర్క్ అయితే చేసుకుంటున్నారండి. ఇటు సైడ్ 12 ఫ్లోర్ అయితే కంప్లీట్ అయింది. మిడిల్‌లో 11 దగ్గర ఉంది. వాటి కోసం ఏంటంటే ప్రెజెంట్ ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషను అవైతే చేసుకుంటున్నారు. చూడొచ్చు. సైడ్స్ అంతా కూడా కొంత భాగం పెయింటింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day, whispering pine. ఏందంటే ఇక్కడున్న ఇసుక ఏందంటే లోపల టైల్స్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. దానికోసం ఇసుకంతా కూడా పైకైతే పంపిస్తున్నారు. అలా టెంపరరీ లిఫ్ట్ ఉంది కదా! దాని త్రూ అయితే. ప్రస్తుతం ఇసుకంతా కూడా కింద లోపల ఫ్లోర్ వర్క్స్ కోసం అయితే తోలేకి పెట్టుకున్నారు. అలాగే చూడండి ఆ టవర్స్ అన్నీ కూడా. ఆల్రెడీ అక్కడ ఒక ఫ్లోర్ అయితే లేపున్నారు చూడండి పైకి. 12 ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అది. అలాగే అక్కడ 4, 5 దగ్గర ఉన్న వాటికైతే ఒక్కొక్క ఫ్లోర్ లేపుకుంటూ వెళ్తున్నారండి. కలర్ మాత్రం చాలా బాగుందండి. ఈ టవర్స్‌కి పెయింటింగ్ కలర్ మాత్రం చాలా బాగుంది. చూసుకోవచ్చు. సో, ఇదండి ప్రస్తుతం మీరు చూసారు కదా! ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి 15 టవర్స్ అయితే వర్క్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.